నమస్తే, నేను రవీంద్ర. ఈరోజు మనకి విశాఖపట్నం జిల్లా నుంచి సీనియర్ రాజకీయ నాయకులు శ్రీమతి పూళ్ళ అనంతలక్ష్మి గారు మనతో ఉన్నారు. మేడం తోటి ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. జై శ్రీమన్నారాయణ. మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? మీరు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? నాది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం నాది. నేను ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ రన్ చేసేదాన్ని, 93 ఆర్గనైజేషన్. అట్లా నాకు రాజకీయం అంటే అసలు పడేది కాదు. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. 2007 నుంచి కూడా ఎన్జిఓ తరఫున చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారా నేను మన గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి అందులో మెంబర్ అయ్యాను 2007లో. అక్కడి నుంచి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నారని అనగానే ఆనందంతో ఫస్ట్ విశాఖపట్నం నుంచి మహిళా వారధి నెంబర్లో అనంతలక్ష్మి గారినే మా చిరంజీవి గారు, స్వామినాయుడు గారు ఫస్ట్ ఎంపిక మహిళని అనంతలక్ష్మి గారిని. ఇంకక్కడి నుంచి కూడా వేలాది మంది మహిళలే కాదు, వేలాది మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళనే కాదు, చిరంజీవి గారి గురించి మోటివేషన్ చేసి ప్రతి ఏరియాలో ప్రజారాజ్యం జెండా కట్టి అక్కడ చిరంజీవి గారు అంటే ఏంటి అని చెప్పి నేను ప్రజారాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఫస్ట్ మహిళా వారధి అనంతలక్ష్మి గారిని. ఇవన్నీ చూసి చిరంజీవి అన్న నాకు మహిళా దాంట్లో స్పోక్ పర్సన్గా ఇచ్చారు నాకు. ఈ స్పోక్ పర్సన్ అనే పదం చాలా విలువైంది. ఎమ్మెల్యే ఎంపీకి లేనంత విలువ ఉంటుంది నాకు. అంటే ఆయన విషయాలన్నీ ప్రజలకు మాట్లాడాలి, ప్రజల గురించి ఏమున్నవి ఆయన దగ్గర తీసుకురావాల్సిన విశాఖపట్నం తరపున నాకు ఇచ్చారు. అలా వేలాది మంది మహిళలను తయారు చేశాను, వేలాది మంది వీరులను ప్రజారాజ్యం దగ్గర తయారు చేసి మా గౌరవనీయులైన పద్మభూషణ్ అవార్డు గ్రహీతైన మా చిరంజీవి గారిని విశాఖపట్నం తీసుకొచ్చాం. అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ జెండాలు కడుతుంటే దాన్ని 100 మందిని వేసుకుని ఆ జెండాలన్నీ తీసేసి నా ప్రజారాజ్యం జెండా కట్టి పోరాటం చేసిన వ్యక్తిని నేను. చిరంజీవి గారి అభిమానిని. చిరంజీవి గారు అంటే ప్రాణం పెట్టేసే అనంతలక్ష్మి గారిని. చిరంజీవి గారికి ఫస్ట్ సినిమాలో ఉన్నప్పుడు నాకు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకులో మెంబర్ అయిన తర్వాత ఆయన సినిమా రిలీజ్ అయితే నాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నాకు టికెట్లు వచ్చేవి. అక్కడికి వేలాది మంది నా దగ్గరికి జనం వచ్చి ఫస్ట్ చిరంజీవి గారి సినిమాకి జెండా ఎగరేయాలి, పూలదండ వేయాలి, ఫస్ట్ టికెట్ నేను తీయాలి. ఆ అభిమానంగా ఆయన హృదయంలోకి వెళ్ళి నేను ప్రజారాజ్యం అనే పార్టీలోంచి ఫస్ట్ మహిళగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. మీరు ప్రజారాజ్యం పార్టీ మొదటి నుంచి ఉన్నారు కదా మేడం. సో మీకు అంటే మహిళలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు చిరంజీవి గారు? మీకు ఎటువంటి రోల్ ప్లే చేసేవాళ్ళు? అంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి మీరు పార్టీలోకి వచ్చారు. సో పూర్తిగా ప్రజారాజ్యం ప్రస్థానంలో మీరు ఏ విధంగా చిన్న స్థాయి నుంచి ఎదిగారు? మహిళలకి అనేది ఎన్ని పార్టీలోని లేని విలువ ప్రజారాజ్యం పార్టీలో మాకు ఉండేది. ప్రతి మహిళకి కూడా అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన మహిళలందరికీ కూడా సహాయ సహకారాలు అందించి ఇక్కడ మీటింగులకు వచ్చిన ప్రతి మహిళని గౌరవంగా చూసుకొని ఒక్క ప్రజారాజ్యం పార్టీకే అది అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఉన్న పార్టీల్లో మహిళలను గుర్తించరు 100%. మా చిరంజీవి గారి పార్టీలో మాత్రం మహిళలంటే చాలా అభిమానం ఆయనకి. ఎవరిని విమర్శించడం కానీ, ఎవరితో ఇది అనడం కానీ, అందరు పార్టీల వాళ్ళు మహిళలను విమర్శించడం. మా పార్టీలో జడ్జీలు, పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద లాయర్లు, మహిళలు వేలాది మంది తండోపతండాలుగా ఆ ప్రజారాజ్యం పార్టీకి హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, పార్వతీపురం నుంచి, విజయనగరం నుంచి ఎనీ ఏరియాల నుంచి మహిళలు వచ్చేస్తూ ఉండేవారు మీటింగ్ అంటే. ఎలా వచ్చేవారు? వాళ్ళందరికీ కూడా వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా అకామిడేషన్, ఫుడ్డు, ఇవన్నీ కూడా చిరంజీవి గారి పార్టీ నుంచి మాకు చాలా గౌరవం, అత్యున్నత స్థానం. విశాఖపట్నం నుంచి వేలాది మంది జనం వస్తుంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నేను మన వాళ్ళందరూ వచ్చారంటే
ఆయన ప్రత్యేకంగా రానని అనేవారు కాదు, లైన్లో నిలబెట్టేదాన్ని. లైన్లోకి వచ్చి ఆయన ఒక్కొక్కరిని పలకరించి వెళ్ళారంటే ఆయన ఎంత అంటే ఆయనకి గర్వం అనేది ఎప్పుడూ నేను చూడలేదు. అంటే నా మనిషిని మా మనిషిని నేను చెప్పటం లేదు, ప్రతి వాళ్ళకి అపాయింట్మెంట్ ఉండాలి, ఇది ఉండాలి. ఇవి ఆయనకి అనేది ప్రజారాజ్యం పార్టీ బ్యానర్ పెట్టిన తర్వాత ప్రజల గురించే ఆయన ఇదయ్యారు. ఆయన అట్లాంటి వేలాది మంది వచ్చినా అందరికీ లైన్ వెళ్ళి నమస్కారాలు చేసి మీరు చెయ్యాలి, ప్రజారాజ్యాన్ని నిలబెట్టాలి అని చెప్పుకుని మాట మాటకి విసుక్కోకుండా ఎంతో ఓర్పుగా సహనంగా చిరునవ్వుతో చిరంజీవిగా ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వచ్చిన కార్యకర్తలకు కూడా ప్రతి వాళ్ళకి కూడా ఒక వెయిట్ అనేది ఉండేది. మనకి ప్రతి వాళ్ళని కూడా ఆయన కళ్ళతో చూశాడో వాళ్ళని ఐడెంటిఫికేషను ఎంత దూరంలో ఉన్నా చిరంజీవి దగ్గర అన్న దగ్గర ఉన్నది అదొక్కటే నేను మెచ్చుకుంటా. ఎంత దూరంలో ఉన్నా సరే మనల్ని గుర్తించేవారు, నన్ను గుర్తించేవారు. అలాగే ప్రతి మహిళని గుర్తించేవారు, ప్రతి వాళ్ళ చేత మాట్లాడిచ్చేవారు. మహిళా వారధని ట్రైనింగ్లు ఇచ్చారు మాకు. ఎట్లా అంటే ఆ ట్రైనింగ్లు కూడా ఎవరన్నా దుర్భాషలు మాట్లాడినా మనము వాళ్ళని మాట్లాడకూడదు, ఓర్పుతో సహనంతో మనం గెలుచుకోవాలి. ఇదే రోజా గారు, ఇదే విజయశాంతి గారు, ఇదే జీవిత రాజశేఖర్ గారు, ఎంతమంది అండి మా గౌరవనీయులైన అన్నగారిని మాట్లాడారు. మేము రివర్స్ అయ్యి అక్కడ మేము మాట్లాడితే ఎవరిని మాట్లాడొద్దనివారు, సమాధానం ఎలక్షన్సే చెప్తాయి అనేవారు. అంటే ఈ లెక్కని ఆయన ఎంత వ్యక్తిత్వంగా ఎంత మంచి హృదయము, అంత మంచి హృదయం కాబట్టే ఆయన అంత బ్లడ్ బ్యాంక్ పెట్టి వేలాది మందికి బ్లడ్ డొనేషన్ చేస్తాడండి. ఆయన చేయవలసిన అవసరం లేదు. దాని మీద కూడా చాలామంది వెలిగేషన్ వేశారు. ఎవిడెన్స్ లేవి చూపించగలిగారా? ఎవరన్నా ఎవిడెన్స్ ఇచ్చారా? అదే జీవిత రాజశేఖర్ మాట్లాడారు, అదే ఒక మహిళ మాట్లాడింది, అదే కొంతమంది మహిళలు మాట్లాడారు. ఎవడన్నా ఎవిడెన్స్ ఉందా? అక్కడ తప్పనేది జరగదు. ఇప్పుడు మీకు ఒంట్లో బాగపోయినా మనం ఫోన్ చేసినా ఎవరైనా బ్లడ్ ఇమీడియట్లీ బ్లడ్ బ్యాంక్ నుంచి ఏర్పాటు చేస్తారు. ఇప్పటికీ కూడా మీరు ఎంతమందికి చెప్పండి, నాకు ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు చెప్పండి, ఇమీడియట్లీ హాస్పిటల్ కూడా తెచ్చిస్తారండి. అంత డిసిప్లిన్ ఉన్న పద్మభూషణ్ అవార్డు గౌరవనీయులైన చిరంజీవి గారికి ఇన్ని అవార్డులు వస్తున్నాయంటే, మళ్ళీ మొన్న ఏదో పురస్కారం వచ్చింది ఆయనకి, అంటే వస్తున్నాయంటే ఆయన మంచి హృదయం. ఆయన ఏంటి ఎవరి దగ్గర పుచ్చుకోరు, అవసరం అంటేనే ఇస్తారు, అవసరం లేని దానికి ఇచ్చి బీదును పడవలసిన అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకతగా ఎవరో కొంతమంది మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే పోటీగా పొలిటికల్లో రన్ అవుతూ ఉంటాయి, ఎలక్షన్స్ రన్ అవుతూ ఉంటే కొంతమంది మాట్లాడతారు. మాట్లాడిన దానికి కూడా సమాధానం మమ్మల్ని చెప్పొద్దు అంటే మేము చెప్పగలము. ఇప్పుడు రోజా గారు నిన్న కాక మొన్న కూడా ఒకటి మాట్లాడారు, దానికి మేము సమాధానం చెప్పగలం. కానీ అన్న ఆర్డర్ ప్రకారం మేము ఇప్పటికీ అన్నగారు సినిమాకి వెళ్ళారు, నేను రియల్ ఎస్టేట్కి వెళ్ళాను. కాంగ్రెస్ వీలైనంతర కాంగ్రెస్లో 20 years నేను ఎక్స్పీరియన్స్ బాడీ నాది. సీఎం, పిసిసి, మహిళా కాంగ్రెస్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, ఎన్నో ఇన్ఛార్జీలు చేశాను. కిరణ్ కుమార్ రెడ్డి అన్న మొన్న ముఖ్యమంత్రి వర్యుల టైంలో బస్సు యాత్ర మెంబర్ని చిరంజీవనతో సమంగా నేను వెళ్ళేదాన్ని. అంటే అధికారం అనేది మనం తెచ్చుకోవాలండి. మనం తెచ్చుకోవాలంటే మనకు సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం లేకుండా విమర్శన భాగంలోకి వెళ్తే నీకేదో అవార్డు వస్తుంది అనుకుంటారు, కానీ పబ్లిసిటీ. నీకు ఏదన్నా ఉంటే కష్టం ఉంటే నువ్వే మాట్లాడు. అంటే నువ్వు మాట్లాడినంత మాత్రాన్ని వీళ్ళు రెచ్చిపోతారా? మన పరువు పోతుందా? మంద పోతుగా. మన వాల్యూషన్ ఎప్పుడు ఇలాగే నిలబడుతుంది. అలాగే చిరంజీవి అన్న గారిని ఎవరన్నా ఏమన్నా అన్నా ఆయన విలువ ఎప్పుడూ పోదైనా, ఆయన ఎప్పుడూ టాపే. ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా ఆయన ఎవ్వరూ కూడా ఆయన ఎమ్మెల్సీ చేశారు, రాజ్యసభ చేశారు, నెక్స్ట్ ఇది చేశారు. కానీ ఎప్పుడు కూడా ఆయన మీద ఒక్క అసెంబ్లీలో కానీ పార్లమెంటుల్లో కానీ ఎప్పుడైనా తప్పుడు ముక్కలు వచ్చాయా సార్? లేదు. అది మా అన్న విలువ. తర్వాత రాజశేఖర్ రెడ్డి అన్న టైంలో కూడా మంచి పరిపాలన, విలీనం అవగానే కూడా వాళ్ళ టీముతో పోతే నాకు ఎంతమంది మహిళలను తీసుకోలేదు, నన్ను మాత్రం పేరు మాత్రం స్టేజ్ మీద అనౌన్స్ చేయించారు అన్న.
ఆ మహిళా కాంగ్రెస్లో పోస్టులే, ఆ ఫోటోలు ప్రతిదీ అన్నకి చెప్పకుండా మేమేమీ చేసేవాళ్ళం కాదు. ప్రతిదీ రాఖీ పండుగ నాడు అన్నకి రాఖీ కడతాను, ఆయన బర్త్డే నాడు వెళ్తాను అపాయింట్మెంట్ ఉంటే. ఆయన మాత్రం ఇక్కడ ఆయన వల్లే నేను పొలిటీషియన్కి వచ్చాను, లేకపోతే ఎన్జిఓ నేను. 4 గవర్నమెంట్ ఆర్గనైజేషన్, డిస్టిక్, స్టేటు, సెంట్రల్ లెవెల్ ఆర్గనైజేషన్ అది. సో చిరంజీవి గారు ఇంత స్థాయిలో రాజకీయంగా ఎదిగారని మీరు చెప్తున్నారు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావడానికి ముందు చాలా ఉద్యమంలాగా ఉధృతంగా జరిగింది. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలని అభిమానులు లేఖలు రాశారు, చాలామంది ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు, చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అభిమాన సంఘాలు రాజకీయాల్లో రావాలి అని చెప్పేసి ఇప్పుడు రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రావాలని ఏ విధంగా జరిగిందో ఆ విధంగా చిరంజీవి గారి విషయంలో కూడా చాలా కాలం పాటు జరిగింది. ఈయన పార్టీ పెట్టినప్పుడు కూడా అట్టడుగు వర్గాల నుంచి ఒక కొత్త ఆశలు పుట్టినాయి, ఒక ప్రభంజనంలాగా పార్టీ పుట్టింది. అటువంటి స్థితి నుంచి మరి ఒక్కసారిగా పార్టీ కనుమరుగైపోవటం, కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వటము, ఈ విధంగా ఎందుకు జరిగింది? అంత ఉవ్వెత్తున లేచింది, ఎందుకు ఇలా జరిగింది? అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం వీళ్ళందరూ కూడా ఓటమి దాంట్లోనే కొద్దిగా స్థాయిలో ఉన్నారు. ప్రత్యేకంగా చిరంజీవి గారు పొలిటీషియన్గా రాకపోవడం కూడా ఒక కారణం ఉంది. నాకు అభిమానులతో పని కానీ పొలిటీషియన్తో నాకు పని లేదు. ఈ పొలిటికల్ అనేది నాకు వద్దని దీని అభిప్రాయం మా గౌరవనీయులైన మామగారు అల్లూరు రామలింగయ్య గారు. నువ్వు పొలిటికల్గా వెళ్ళొద్దు, ఎన్నో చూసినాం మనము, నేను బతుకుండగా నువ్వు పొలిటికల్గా వెళ్ళొద్దని అన్నట్టుగా సమాచారం. ఆయన అలా అవడంతో అప్పుడు ఈ తెలుగుదేశం ఏంటి కాంగ్రెసు టఫ్ అండ్ టఫ్లో ఉన్నప్పుడు ఆ ఎలక్షన్స్ టైంలో కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం జీరోలో అనిపించింది. అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ లేనే లేదు. అప్పుడు అనిపించినప్పుడు ఒక గ్లామరు హీరో వస్తే మనకి ఇది అవుతుందని రాజశేఖర్ రెడ్డి గారు కొద్దిగా ఈ ప్రభుత్వాలు ఇది అవ్వడానికి గురించి అన్నట్టు తీర్మానం చేసిన వెంటనే మేము అసెంబ్లీలో కూర్చోగానే విలీనం అవ్వడానికి కూడా కారణం కూడా కొన్ని రాజకీయ విశేషాలు ఉంటాయి. అందుచేత విలీనం అయ్యాక కూడా అప్పుడులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన అపోజిషన్ పార్టీలు స్పీకర్ ఎలక్షన్స్లో కూడా అప్పుడు దాకా మేము అవ్వలేదు. స్పీకర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. జరిగినప్పుడు అధికారంగా వాళ్ళకి వెళ్తూ ఉంటే అప్పుడు మేము కాంగ్రెస్కి 18 మంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ఎలక్షన్లో మద్దతు ఇచ్చి మా అన్నగారు, గౌరవనీయులైన అన్నగారు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ అంటే మధ్య మధ్యలో వచ్చారు, ఎన్నో జరిగాయి, ఏవో జరుగుతున్నాయి. కానీ ఒక జాతీయ పార్టీ అనేది ఫస్ట్ నుంచి అది పార్టీ. అట్లాంటి ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు చాలా వచ్చాయి. ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఎంతమంది వచ్చారు, చాలా చాలా విభజనల పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు 18 మంది ఏముంది, తెలుగుదేశం వస్తే మళ్ళీ ఇదవుతుంది అన్నట్టుగా సపోర్ట్ టు ఎలక్షన్స్లో, స్పీకర్ ఎలక్షన్లో 18 మంది ఎమ్మెల్యేలను సపోర్ట్ చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టింది మా ప్రజారాజ్యం గౌరవనీయులైన పద్మభూషణ అవార్డు గ్రహీత చిరంజీవి గారు. ఆయన చెప్పినట్టు అంటే ఇప్పుడు మనము ఒక పార్టీని, ఒక జాతీయ పార్టీ అని అక్కడ కించపరిస్తే ఇదవుతుంది. ఆయనకి తెలుసు ఒక జాతీయ పార్టీని, ఇవన్నీ పిల్లలు, ఒక కొమ్మ కంటే ఓ పిల్లలు పడతాయి, కానీ పిల్లలే కదా, చెట్టు ఇదే కదా. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి అక్కడ ఏమీ ఉండదు. అట్లాంటి పార్టీని నిలబెట్టాలంటే అవమానం జరగకూడదు అన్నట్టుగా అక్కడికక్కడ నిర్ణయం మార్చుకుని మా చిరంజీవి గారు స్పీకర్ ఎలక్షన్స్లో ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది. అది కారణం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. సో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలంగాణలో పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? అప్పుడున్న పార్టీ సొంత పుట్టిల్లాగా ఉండేది ఆడపిల్లలందరికీ. రాజశేఖర్ రెడ్డి అన్న టైంలో సొంత పుట్టిల్లు అన్న అని వెళ్తే చెల్లెలకి అభయం ఇచ్చినట్టు రాజశేఖర్ గౌరవనీయులైన రాజశేఖర్ గారు అలాగ మహిళలందరినీ ఎవరికి ఏం పదవి ఇవ్వాలి, నీకు ఇదిగా ఓకే, నీకు ఇది కావాలి ఇది అని పోస్టులు లేకపోయినా
క్రియేట్ చేసి నామినేటెడ్ పోస్టులు చిన్న చిన్న పోస్టులు ఇచ్చి మహిళా సోదరి మనలందరినీ కూడా ఆనందపరిచిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి అన్న. అప్పుడు ప్రభుత్వాలు అత్యున్నతమైన స్థానాలు అవన్నీ కూడా. ఆయన కూడా మహానుభావుడు, ఎప్పుడు నవ్వుతూ ఆయన పంచి కొట్టుకుని ఆయన వస్తుంటే అది పొలిటీషియన్ లీడర్. మనం వెలుగు చూడాలంటే మన ఫేస్లో ఉన్న వాల్యుయేషను, ఆ నడక, ఆ తీరు, తత్వాన్ని బట్టి ప్రజలకి ఏం మేలు జరగపోతాయని ఆలోచించేది ఇది. ఆయన వస్తుంటే ప్రతి వాళ్ళని కూడా నేను ముఖ్యమంత్రిని అని గర్వం లేకుండా భుజం తట్టి నీకేం కావాలి చేసుకో అన్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న. ఈ రాజశేఖర రెడ్డి అన్న మళ్ళా పుడతాడా? మంచి వాళ్ళకి ఉంచుతారా? మంచి వాళ్ళకి ఎప్పుడూ ఉండవు. మళ్ళీ పుడతాడా రాజశేఖర రెడ్డి అన్న? మళ్ళీ పుట్టగలడా? మళ్ళీ సస్యశ్యామలం రాగలదా? ఇప్పుడు సస్యశ్యామలం లేదని నేను అంటల్లా. అప్పుల్లో కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇదే రాజశేఖర రెడ్డి అన్న ఉంటే తెలంగాణ ప్రభుత్వం వస్తుందా? ఈ కేసీఆర్ గారు వచ్చి నిలబడి తెలంగాణని ఫైట్ చేస్తారా? లేదుగా. అంతే అదా ఆయన ఆ స్థానం, ఆ పేరు, ఆ పద్ధతి వింటేనే మన ఫేసుల్లో ఒక వెలుగు. ఒక చిరంజీవి అన్న గురించి వెలుగు, ఒక రాజశేఖర రెడ్డి అన్న గారు వెలుగు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తక్కువ చేయలేదు. ఆయన కూడా ఏం చేసినా ఏం చేయకపోయినా ఒక టెక్నాలజీ ఐటీ రంగాన్ని తీసుకుని వచ్చాడు ఆయన. ఇప్పుడు వేలాది మంది బతుకుతున్నారు దాని మీద, కాదని నేను అంటంలా. అంటే కొన్ని వ్యత్యాసాల్లో కొన్ని కమిట్మెంటుల్లో రాజశేఖర రెడ్డి అన్న, చిరంజీవి అన్న గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే దానికి కూడా కొన్ని కారణాలు, నిబంధనలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టే వినాలి అనే నిబంధనలు ఉన్నప్పుడు స్వతంత్రం అనేది ఎలా వస్తుంది? స్వతంత్రం రావాలంటే ఒక రాజశేఖర రెడ్డి అన్న, ఒక చిరంజీవి అన్న, ఒక డేరింగ్ పర్సన్స్లు ఉండాలి. అదే రాజశేఖర రెడ్డి అన్న కడుపును పుట్టాడే మా జగన్ బాబు, నాకు మేనల్డ్ అవుతాడు అల్లుడైతే. ఆయన ఎంపీ చేశాడు, తండ్రితో పాటు ఆ డిసిప్లిన్గా నడిచాడు, చేశాడు. అదే రాజశేఖర రెడ్డి అన్న పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టాడు. ఎక్కడ దాకా ఇచ్చాపురం దాకా వెళ్ళి అందరం మేము పాదయాత్రలో పాల్గొన్నాం. నా నర్సీపట్నంలో ఆర్సీఎం స్కూల్ నా పక్కనే, అందులో బస్ చేశారు అన్న. వేలాది మంది నడిచేవారు అన్నతో. ఎందుకు వచ్చారు? ఈయన పార్టీలోకి వస్తే ప్రజలు బాగుంటారు, రైతు సంక్షేమం బాగుంటుంది, వృద్ధులు బాగుంటారు, పేదవాళ్ళు బాగుంటారు, బాల కార్మికులు బాగుంటారు, వలసలు ఉండవు. మెయిన్ పాయింట్, వలసలు ఉండవు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ప్రత్యేకంగా పార్టీ పెట్టుకున్నాడు, పోరాడాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, గెలిచాడు. ఇప్పుడు ఏమైందండి? మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళు, మహిళలే కాదు, మగవాళ్ళే కాదు, అందరూ కూడా హైదరాబాద్, దుబాయ్, బాంబే వలస. దేనికి వెళ్తున్నారండి? ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ లేదు, బతకాలంటే ఒక కంపెనీ లేదు, ఏమన్నా చెయ్యాలంటే సహాయ సహకారాలు లేవు. వాచ్మెన్లుగా వచ్చి బతుకుతున్నారు. ఎంతమంది దేశమంటారా? 3600 మంది వలస కార్మికులు మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, హైదరాబాదు, బొంబాయి, బెంగళూరు, చెన్నై, దుబాయ్ మహిళలు వలసలు వెళుతున్నారు. దేనికి? ఇక్కడ భుక్తి లేదు, పిల్లల్ని పెంచుకోవాలి, పంటలు లేవు, ఉపాధి కల్పన లేదు, ఏం చేద్దామన్నా ఏమీ లేదు. ఏం చేస్తారండి వలసలు వెళ్ళకపోతే? అక్కడి నుంచి వచ్చి వాచ్మెన్లుగా ఇక్కడ అందరూ చేసుకుంటున్నారు. దీనికి కూడా గమనించింది నేనేమిటంటే, సర్వే చేసి ప్రతి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు, తెలంగాణలో ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చారండి? ఆధార్ కార్డు అనగా పాన్ కార్డు అనగా ఒక్కసారైనా వస్తుంది, ఒక్క ఏరియాలోనే వస్తుంది. మరి తెలంగాణలో కూడా ఎందుకు ఇచ్చారండి? అంటే తెలంగాణ ఓటు పడుతుంది, అక్కడ ఓటు పడుతుంది. ఇప్పుడు పేదవాళ్ళు అన్ని విమర్శన వస్తుందండి. పేదరికం ఎక్కడ వస్తుంది? సరైన అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే పేదరికం.
నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, 5 సంవత్సరాలు ఓటుతో నోటులు కొనుక్కొని గద్దెక్కి కూర్చొని సహాయ సహకారాలు అందించకుండా, అక్కడ సదుపాయాలు చూడకుండా 24 గంటలు అమరావతి ఇది కడతాను ప్రత్యేక రాజధాని ఏందండి? అంటే సూపర్ 6 ద్వారా ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటున్నారు కదా. ఎప్పుడండి అది జరిగేది? ఎప్పుడండి? ఎప్పుడు జరుగుతుంది? అప్పుడే ఎన్నాళ్ళైందండి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 3 సంవత్సరాలు అమల్లోకి తెచ్చేస్తారా వీళ్ళు? ఇవన్నీ ఎందుకండి? వేలాది కోట్లు మిలియన్ డాలర్లు మీ దగ్గర ఉన్నాయి. నేను చెప్తున్నా, ఒక్క ఇండస్ట్రియల్ ప్రతి ఏరియా, పార్వతీపురం ఒకటి, విజయనగరం ఒకటి, విశాఖపట్నం ఒకటి, పల్లెటూళ్ళలో ఒకటి పెట్టమనండి. ఏం పెట్టరా? నీ సొంత డబ్బులు తీయవు. ప్రతి ఇప్పుడు కడుపులో పెట్టి పుట్టి పెరిగే కడుపులో ఉన్న పిల్ల దగ్గర నుంచి అప్పు పెడుతున్నారు. ప్రతి వాళ్ళని మన ఏరియా తీసుకొస్తున్నారంటే వాళ్ళు వెర్రవాళ్ళు అండి. మన రాజ్యాన్ని, మన రాష్ట్రాన్ని మనం తీసుకుని వాడు డెవలప్ చేస్తాడు. మనం అమ్ముడు పోయినట్టే కదా. ప్రభుత్వం పైన ఒక విమర్శ నడుస్తుంది ఇప్పుడు, టీడీపీ గవర్నమెంట్ పైన. ప్రభుత్వం ఏర్పడి సుమారు 17 నెలలు కావస్తున్న క్రమంలో 2,20,000 కోట్లు అప్పు చేసింది అని చెప్పి, ఈ అప్పు దేనికి ఖర్చు చేసినట్లు? అంటే సంక్షేమ పథకాలకా లేదా అభివృద్ధికా? దేనికి ఖర్చు చేశారనేది ప్రశ్న ఒకటి ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. దానికి కూడా నేను చెప్తా. దేనికి చేశారంటే, అసలు గెలిచింది అక్కడ వీళ్ళు మీటింగుల గురించి పిచ్చి పిచ్చి మీటింగులు ఉంటాయి కదా. మొన్న ఎక్కడి నుంచో మొత్తం స్టూడెంట్స్ని అందరం తెచ్చి వైజాగ్లో మీటింగ్ పెట్టారు. ఎంత అయిందండి? 3,000 ఎంతో లెక్క చెప్పారు వాళ్ళు. అది అవసరమా? స్టూడెంట్స్ స్పోర్ట్స్ అవసరమా? ఏరియాల నుంచి రప్పించావు, బస్సులు ఇచ్చావు, మళ్ళీ పంపించేటప్పుడు బందోబస్తు లేదు. నీ మానాన్ని నువ్వు స్టేజ్ మీదేమో బడా 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 వాగేసుకుంటున్నావు. వీళ్ళు కొట్టుకు చేస్తున్నారా? అన్నాలు తిన్నారా? చూసారా? 3,600 మంది స్టూడెంట్స్ని మీరు రప్పించారు అంటే ఏందండి? దేనికి రప్పించారు? ఎందుకు? ఆ ఖర్చు ఎవరిది? ఖర్చు చూపించారా? తర్వాత మనం ఉండేది అక్కడ, మనం తిరిగేది హెలికాప్టర్ల ఖర్చులు. ఎవరు సొమ్మండేది? నువ్వు అక్కడే ఉండు. జగను అక్కడే ఉండేవాడు, కదలలేదు అక్కడి నుంచి. జగన్ మాత్రం జగన్ గౌరవనీయ పాత ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు అని అనకూడదు, జగన్ గారిని సారీ, ఆయన అమరావతిలోనే ఉండేవాడు. వీళ్ళు శనివారం అక్కడ ఎక్కుతారు హెలికాప్టరు, హైదరాబాద్లో ఆదివారం ఉంటారు, మళ్ళీ సోమవారం ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళడం, ఇంపార్టెంట్ అంటే వెళ్ళడం, లేకపోతే లేదు. ఈ ఖర్చులన్నీ ఎవరివండి? మీకు ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఎంత ఉంటుందండి ఫెలోషిప్? ఓ 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, అంతే కదా ఉంటుంది. ఒక ఎమ్మెల్సీకైనా రాజ్యసభకైనా ఒక ఎమ్మెల్యేకైనా ఫెలోషిప్ ఇంతే ఉంటుంది. మనం చేసి ఖర్చు ఎంత? ఒక హెలికాప్టర్ మనం వాడాము అంటే ఎంత ఖర్చు ఉంటుంది? ఇది ప్రజలకు తెలియదా? తెలుసు. వ్యత్యాసం వచ్చేసింది అప్పుడే ప్రతి ప్రజల్లో. ఈ భావాలు వచ్చి రాలేదా? ప్రతి వాళ్ళకి వచ్చాయి. ఎందుకు చేశారు అప్పులు? ఏ మీటింగులు చేశారు మీరు? బందోబస్తులేవి? సీసీ కెమెరాలేవి? ప్రతి ఏరియాలో ఆడపిల్లని రేపు చేసేస్తున్నారు. 11 సంవత్సరాల పిల్లని ఒకడెళ్ళి తెలుగుదేశం నాయకుట్ట వాడు ఏజ్ ఎంత ఉంది? 65, 75 ఏళ్ళు ఉన్నాయి రాస్కెల్స్. వాడు ఒక పిల్లని గురుకుల పాఠశాల నుంచి తీసుకుని వెళ్ళి 3 సార్లు తీసుకెళ్ళాడంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నేను అడుగుతున్నాను. నేను విశ్వ హిందూ సంక్షేమ పరిషత్ నేషనల్ జనరల్ సెక్రటరీని కూడా. ఇటువంటి సంఘటనలు కంటిన్యూగా జరుగుతున్నాయి కదా, అంటే అది ఎక్కడ లోపం ఉంది? ప్రభుత్వాల దగ్గర నుంచి లోపం ఉందా, లేకపోతే సమాజంలో లోపం ఉందా? దీనికి ఏమైనా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటే ఏమన్నా ఆగుతాయా ఇటువంటి సంఘటనలు? ఆగుతాయి కదండి. నిన్ను సీఎం అన్నారు, ఆయన్ని ఉప ముఖ్యమంత్రి అన్నారు, ఆమె డిప్యూటీ సీఎం అన్నారు. మరి ఏం చేయాలండి మీరు? భయభ్రాంతులు అనేది పెట్టాలి. అప్పుల్లో మన ప్రభుత్వాలు తెల్లదొరల పాలనలో గాంధీ మహాత్ముడు ఉప సత్యాగ్రహం చేసినప్పుడు వాళ్ళు మనల్ని కొరడాలతో కొట్టేవారు. భయపడే కదా స్వతంత్రాన్ని సాధించుకున్నాం. ఆ స్వతంత్రం ఇప్పుడు ఇక్కడ ఉందా? ప్రతి మానవుడికి ఉందా? నీ సదుపాయం, నీ ఫ్యామిలీ సదుపాయం, నీ ఆస్తులు, నీ సదుపాయాలు చూస్తున్నావు అని ప్రజలకి ఏం కావాలని నువ్వేమి ఇస్తున్నావు? మొన్న గాజువాకలో సార్ 2 months బ్యాక్ ఆవిడ పాల ప్యాకెట్ తీసుకుని లోపలికి వెళ్తే డైరింగ్గా వచ్చి కత్తితో కోసి గొలుసట్టిపోయాడు. అంటే ఎంత డేరింగు! ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పట్టించుకోవాలి కదా.
ఈ చిన్నపిల్లలు రేపుల్లో యాసిడ్లో చిన్న పిల్లలండి 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు రేపులే ఏంటండి. సిగ్గుచేటు ప్రభుత్వాలు అనేది సరిగ్గా పట్టించుకోవటం లేదు. గ్రామీణ అభివృద్ధి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పాలి. ఏం చేశారు? ఎక్కడేసిన గొంగలి ఎక్కడ ఉంది, ఎక్కడ పెన్షన్లు జరుగుతున్నాయి, ఎక్కడ రైతు సంక్షేమం జరుగుతోంది, ఎక్కడ వరద బాధితులకు ఏమి ఇస్తున్నారు, పోనీ ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. వరద బాధితులకు ఏమి ఇచ్చారు లెక్క చెప్పండి. ఇప్పుడు నాకొద్దు, ప్రజలకు చెప్పండి. ప్రజలని మాటలు ఇవి. మేడం, యూరియా కూడా సరిగా రైతులకు అందట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఏమండి, ఇక్కడ ప్రభుత్వాలు ఎలా ఉండే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మనకు తెలియందేం కాదు. వాళ్ళు ఏంటి చెప్పమంటారా? ఆ గంట స్పందించి నీ పనులు నువ్వు చేసుకుంటారు. వాళ్ళకే పెన్షన్లు, వాళ్ళకే రైతు వాళ్ళకే రుణమాఫీలు, వాళ్ళకే బ్యాంకు రుణమాఫీలు. పలానా వాడు చెప్పాడని పోతే ఆ బ్యాంక్ మీద కూడా భయపడాలిగా. ఇంత మునుపు మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందండి? భయభ్రాంతులే కదా. అట్లాగే ఇప్పుడు అక్కడ రాజ్యం వెళ్తుంది. కానీ నవరత్నాల పథకం జగన్ పెట్టాడు, తప్పేమీ కాదు. అందులో కొంతమందికి అమలయ్యాయి, అవి తీసేశారు. అదేంటే ఏదో భోజనం అని పెట్టావు, అది తీసేసావు. ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు అనేది డిబేట్లోకి రావాలి. ఒక డిసిప్లిన్గా ఒక పోలీస్ ఆఫీసర్ వస్తుంటే సైరన్ వేసుకొస్తుంటే భయపడాలి. ఉందా? ఎందుకు జరుగుతున్నాయి దొంగతనాలు, ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు రేప్ కేసులు జరుగుతున్నాయి, ఎందుకు యాసిడ్ కేసులు జరుగుతున్నాయి, మహిళల హింసా కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ పట్టించుకుంటున్నారా? ఆ మహిళలకి భరోసా ఇవ్వడం కోసమే హోమ్ మినిస్టర్ అనేది మహిళలకి ఇచ్చారు. ఆవిడ హోమ్ మినిస్టర్ మహిళలకే మీటింగ్ పెట్టరు ఎప్పుడూను. మొన్న జరిగిన దానికి కూడా ఎంతమంది, నేను 10-15 స్టేట్మెంట్లు ఇచ్చానండి. ఆ పిల్లకి తునులో జరిగిన దానికి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలియదు. మేము చూసుకుంటాం కదా. ఏం చూసుకోవాలి? వాడైతే చనిపోయాడు అనుకోండి, ఇలాంటి చర్య ఇంకోటి జరగకూడదు. అంటే ఈ అమ్మాయి పాడైపోయిందిగా. అంటే ఇప్పుడు వ్యవస్థ ఎలాగొచ్చిందంటే, ఒక ముఖ్యమంత్రి వర్యులు ఉన్న ఏరియాలో ఒక గురుకుల పాఠశాలలు కానీ వీటికి కానీ వార్డెన్లు కానీ వాళ్ళు భయపడటం లేదు. అంటే దేనివల్ల? అధికార పార్టీ లోపమే కదా. భయపడాలి. 3 సార్లు అమ్మాయిని హాస్టల్లోంచి బయటికి పంపిస్తారంటే అధికార పార్టీ దన్ను ఉంటుందా లేదా అని అనుకుంటామా, లేదా ఉందో లేదో మనకు తెలియదు. మన మనసుల్లో వస్తుందిగా, రావాలి కూడా. తర్వాత వెంటనే మళ్ళీ ఇంకో రేపు కేసు, ఇలా కంటిన్యూషన్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. లిక్కర్ స్కాములు, గంజాయి. అసలు మనము మంత్రివర్యులం అయ్యాము, తప్పు లేదు. అందరూ ఓటేసి కొత్త ప్రభుత్వానికి జగన్ ఇలా చేశాడు కదా అని మిమ్మల్ని గెలిపించారు. ఎంత సస్యశ్యామలంగా ఉండాలండి, ఎంత పరుగులు పెట్టాలండి. పాత కక్షలన్నీ ఇప్పుడు తీర్చుకోవడం, పాత కక్షలు అవసరమా? మళ్ళీ వాడు పార్టీకి వస్తే నీ మీద వస్తే వాళ్ళు ఇదా ప్రజల సంక్షేమం. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ అని అది చాలా పొరపాటు అండి. ఎవరండి ఈయన రెడ్ బుక్ రాయడానికి? ఎవరి మీద సాధిస్తారండి? తప్పు కదా అది. అది నీ పార్టీకి, నీ ఫాదర్కి, అందరికీ బ్యాడ్ ఇది కదా. ఏదైనా ఉంటే మనసులో పెట్టుకో. నేను రెడ్ బుక్ తయారు చేశాను, నేను ఇలా చేస్తానంటే అదేం పదండి. అది పదాలు కరెక్ట్ కాదు కదా. ఎవరేం చేసినా ఈ రెడ్ బుక్ వస్తుంది కదా నువ్వు మాట్లాడిన మాటలకే. ఇప్పుడు ఎవరో ఏదో చేశారు, అగో రెడ్ బుక్ ద్వారా వచ్చారు. అంత అవసరమా మనకి? నువ్వు వాళ్ళు ఏదో చేస్తే మీ నాన్న చేస్తే అది మనసులో పెట్టుకో. టైం వస్తుందా చెయ్యాలి పని అది. అంతేగాని మనం బ్యాడ్ న్యూస్లు ఎందుకండి చేసుకోవడం? అవసరమా మనకిది? ఇది ప్రజల సంక్షేమం గురించా? కాదు. రైతుల సంక్షేమం గురించా? కాదు. మీ నాన్నగారిని అన్నందుకు కక్ష, రెడ్ బుక్, దానికి అవసరమా? అంత అవసరం ఉందా రెడ్ బుక్? ఏందండి మనమేం నక్సలైట్లమా పోరాడడానికి? నువ్వు ఒక ఉన్నత పదంలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేవి నువ్వు. పవన్ గారు ఒక ఎన్నో సంవత్సరాలు బట్టి 3 సంవత్సరాలు పోరాడాడు. ఇప్పుడు 18 సీట్లు వచ్చాయంటే నువ్వు ఎంత వర్క్ చేయాలి? ఆ రోడ్లు చూడండి సార్, మళ్ళీ ఆ రోడ్లు నేను అన్నీ మీకు పెడతాను, అవన్నీ కూడా ఎవిడెన్స్తోనే పెట్టండి. ఆ రోడ్లు ఎలాగున్నాయంటే బస్సు వెళ్తుంటే పడిపోతున్నాయి. మీరు అలా అంటున్నారు, బట్ సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తుంది, ఆ రోడ్ల మీద పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అని ప్రచారం చేస్తున్నారు. అని అది జోకు. గొయ్యిలో పాలు పోసి ఎత్తుకోవచ్చు అని జోక్ నా దగ్గర ఉంది. అది జోక్, అది నిత్యం అనుకో. అక్కడ పాలు పోసి ఎత్తుకోవడం కాదు, అక్కడ పాడైపోయిన గోతులు ఉన్నాయి, అందులో పాలు పోస్తున్నారు వాళ్ళు. ఆ జోక్, అది కామెంట్.
అంతేగాని రోడ్లు ఉన్నాయని ఎవరంటే అటు ఎక్కడ పిఠాపురం దగ్గర నుంచి కాకినాడ, పత్తిపాడు, కత్తిపూడి, ఏలేశ్వరం ఈ రోడ్లన్నీ ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే అంత ఘోరంగా ఉన్నాయి. బస్సు యాక్సిడెంట్లు ఏమవుతున్నాయి, మొన్న యాక్సిడెంట్ అయ్యింది, ఎంతమంది చనిపోయారు. ఎవరు పట్టించుకుంటున్నారు దాన్ని? మనకు అవసరం లేదు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, రెడ్ బుక్లు, సంక్షేమ పథకాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన టైంలో రేషన్ పెట్టాడు. ఆ రేషన్ కరెక్ట్గా ఇప్పుడు నడుస్తుందా? ఎవరికి నడుస్తుంది? భర్త ఉన్నవాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. నువ్వు ఎంక్వైరీ ఏం వేస్తున్నావు? నేను ఎవిడెన్స్ ఇస్తా, నేనే ఎవిడెన్సు. నర్సీపట్నంలో భర్త ఉన్నవాళ్ళు 4-5 వెళ్ళి పెన్షన్ తీసుకుంటారు. నేను ఇస్తాను కావలసిన రికార్డు మీకు ఆ పేర్లతో సహా. ఏం అమలవుతుంది? నర్సీపట్నం నా కాన్సెన్సీ, నా అత్తవారు ఊరు, నా ఆస్తులన్నీ అక్కడ, నా పిల్లలు అక్కడ పుట్టారు, అంతా నేను నర్సీపట్నం కాన్సెన్సీ మహిళా మండలి ప్రెసిడెంట్ని. మినిస్టర్గా అయ్యన్న పాత్రుడు ఉన్నా సరే సంక్షేమ పథకాలు చేసిన వాటర్ అండ్ శానిటేషన్ ప్రోగ్రాం అటు నర్సీపట్నం నుంచి ట్రైబల్ ఏరియా అరకు దాకా చేసిన వ్యక్తిని నేను. ఏం సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి? ఎన్నిసార్లు మినిస్టర్ అయ్యావు, రోడ్లు భవనాన్ని మంత్రి అయ్యావు, ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఏం చేసావు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అక్కడ ఆర్టీసీ బస్టాండ్ ఉందండి. బస్టాండ్ ఎదురుకుండా కొన్ని బిల్డింగ్లు కట్టారు. అప్పుడు ఫైటింగ్లో ఎన్జిఓ తరఫున నేనే ఫైట్ చేశాను, ఓ లెటర్ హ్యాడ్ పెట్టి. ఈ రోడ్లు ఇరుకైపోతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కాబట్టి వచ్చిన ఆర్టీసీ ప్రయాణికులకి అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇది చర్య తీసుకోవాలని పెడితే పైనుంచి ఆర్డర్ వచ్చింది, చర్య తీసుకోమంటే మార్కింగ్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా అది అక్కడ ఉంది. ఒక్కొక్కళ్ళు నా లాడ్జీలు తీసిస్తే ఎలాగా ముడుపులు. అంటే ఏం జరిగింది? అప్పటికి ఇప్పటికి నర్సీపట్నం అలాగే ఉంది. ఏం డెవలప్ చేసావు పోనీ ఒకసారి చెప్పచ్చు కదా. వస్తున్నారు ఆయన, వీళ్ళు రావాలి కదా. వచ్చే లోపల ఆయన అధికారాన్ని, అహంకారాన్ని ప్రజలకు చూపించాడు. ఒక ఏసీపీ, ఎస్పీ ఆయన వేసిన కాకి బట్టలకి విలువ ఇవ్వాలి మనం. డాక్టర్ అంటే స్టెథోస్కోప్కి విలువ ఇవ్వాలి మనం. జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్తాం? ఆసుపత్రికి వెళ్తాం. దేనికి వెళ్తాం? వాడు డాక్టర్ని ఐడెంటిఫికేషన్. డిపార్ట్మెంట్ అంటే హై ప్రొఫైల్ వాళ్ళు. ఆయన్ని బూతులు మాట్లాడాడండి నా ఇష్టం వచ్చినట్టు. అధికారం ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక డిపార్ట్మెంట్ని సంస్కారంగా మాట్లాడాలి కదా. ప్రజలు చూస్తున్నారు కదా, వీడియోలు చూస్తాయి కదా. అసందర్భమైన పదజాలాలు, నీకు అధికారం ఉందని మాట్లాడితే రేపు అన్న రోజుకి అధికారం పోయాక ఏం పరిస్థితి? స్పీకర్గా ఆయన ఏం చేస్తున్నారండి? స్పీకర్గా కొన్ని అధికారాలు ఉన్నాయి అయ్యన్న పాత్రుడు గారు. అవన్నీ నిధులన్నీ పెట్టుకుని నర్సీపట్నం బాగు చేయి. నీ కాన్సెన్సీయే నువ్వు బాగు చేయవు, ఎదరాళ్ళకి ఏమన్నం పెడతావు? ఇట్లాగా చాలా అన్యాయమైన తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలు అందరూ అన్యాయమే. ఇంకోటి మెయిన్ పాయింట్ చెప్తాను, మీరు కంపల్సరీ ఇది వినాలి. విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మహాఘోరాతి ఘోరం. ఎందుకంటే నీది ల్యాండ్ అయితే వాడు పక్కకి వెళ్ళిపోతే ఆ పాస్బుక్లు ఇచ్చేస్తున్నారండి డబ్బులు తీసుకుని. ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు నక్కపల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఎంతమంది అండి? ఎవిడెన్స్ నేను ఎవిడెన్స్. నాది నక్కపల్లి మండలం గునుపూడి గ్రామంలో 166/1 పోళ్ల వెంకట్రావు ల్యాండ్ నాది. మామయ్య ఉండగా కౌలుకి ఇస్తే మేమందరం హైదరాబాద్కు వస్తే దొంతులూరు సత్యసాయిబాబా రాజు ఆయన కౌలుకి ఇస్తే వాడు ఎంఆర్ఓకి ఆర్ఐకి అందరు లంచం పెట్టి పాస్బుక్లు సంపాదించుకున్నాడు. ఇలాంటి మనమే తెలివితేటలు ఉన్న వాళ్ళం ఇలాగైపోతే ఎంతమంది నక్కపిల్లిలో ఇదే జరుగుతోంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళామా, ఆర్ఐ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి 5,000 చేతిలో పెడితేనే చేస్తాడు. ఎవిడెన్స్ నాదే అకౌంట్లో కొట్టిన ఉన్నాయి, నేనే ఎవిడెన్స్ ఇస్తాను మీకు. ఇప్పటికీ నా కేసు తేలలేదు. న్యాయం లేదండి. ఆంధ్రప్రదేశ్ అనేది మట్టి కొట్టిపోయింది. ఈ మాట పూర్తిగా పోయింది. ఎవరు వచ్చినా మా ఆంధ్రప్రదేశ్ని బాగు చెయ్యరు, బాగుపడరు మా మనుషులు. విదేశాలకు వెళ్ళి బతకడమే, వెట్టి చాకరీలు చేసి బతకడమే, బట్టలు ఉతికి గిన్నెలు దోమి అలా ఇల్లు ఉన్నా సరే వదులుకొని పిల్లని కడుపులు పెట్టుకొని వలసలు వస్తున్నారండి.
ఇవన్నీ పట్టించుకుంటున్నారా? గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నేను వస్తే ఎక్కడ లోటు ఉందని వాగ్దానాలన్నీ ఏమైపోయాయి? మీరందరూ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను చెరువులు రోడ్లు బాగు చేసిన అదే స్పీచ్ నా దగ్గర ఉంది, మీకు పెడతా. ఏమయ్యాయి ఆ రోడ్లంటే? ఒక్కసారి మీరు వెళ్తే మనం ఫ్లైట్లో దిగి ఫ్లైట్లో రావడం కాదు, రోడ్లే వెళ్ళాలి. అదే రోడ్లు ఏమైపోయా వెళ్తే మీకు తెలుస్తుంది పరిస్థితి. ప్రతి ఇంటి సర్వే ఎంతమంది ఉన్నారని సర్వే చేసుకోవాలి. ఎక్కడ చేస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు ఆర్డర్? పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా చేశారు. ఆ సమయంలో ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కళ్ళు తాగారు. కళ్ళు తాగడం తప్పుపడడం కాదు కానీ, సో కళ్ళు తాగటం కానీ అంటే ఈయన వ్యవహార తీరు మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఈ రీసెంట్గా ఒక సినిమా ఫంక్షన్లో మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, కొట్టండి నా కొడుకుల్ని అని అంటే దుర్భాషలాడారు ఆ విధంగా. సో ఇటువంటి విధానం ఉన్న వ్యక్తి రాజకీయాల పరంగా ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉంటారు, ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతారు? సో ఈయన వ్యక్తిత్వం ఏంటి, ఎలా ఉంటుంది, రాజకీయంగా ఈయన ఎంతవరకు ప్రజా ఆమోదయోగంగా ఉంటారు? అప్పుల్లో కూడా చిరంజీవి గారు 2-3 సార్లు చెప్పారు, రాజశేఖర రెడ్డి అని చెప్పు తీసి కొడతా, పంచుడు కొడతా, ఈ డైలాగులు విని నువ్వు రాజకీయాలు పనిచేయవు, పక్క వెళ్ళిపోమంటే ఆయన వెంటనే వాదాలు వచ్చి, ఆయనకు పౌరుషం ఎక్కువ కదా పవన్ కళ్యాణ్, వెంటనే వెళ్ళిపోయారు. తర్వాత అనేది ఆయనకి ఎందుకు ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలి, మనం పొలిటీషియన్గా రావాలనే అభిప్రాయం అనేది ఆయనలో వచ్చింది, ఒక థాటు వచ్చిన. ప్రజల్లోకి వెళ్ళి మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలు వింటారు. ఆవేశంతో ఎప్పుడు మాట్లాడినా మనకి చాలా ముప్పు వస్తుంది. ఆవేశపరులకి కొద్దిగా కూల్ అవ్వాలి అంటే కొద్దిగా అనుభవం కావాలి. అనుభవం కావాలి అంటే ఒక పదవన్నా చెయ్యాలి, లేకపోతే ఎవరి దగ్గర డిసిప్లిన్గా పార్టీలో ఇలా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాకులో వర్క్ అన్నా చేయాలి. ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుసుకోవాలి, టైమింగ్ ఏంటో తెలుసుకోవాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసుకోవాలి, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి. అవన్నీ మనకు ఉన్నాయి అనుకోండి కంపల్సరీ. ఇప్పుడు ఉన్నాయా? ముందుసారి ఎలక్షన్స్ కూడా ఆయన దానివల్లే కదా కొద్దిగా ఓటమి కాలేదు. తర్వాత క్రిమేపీ ఒకసారి తెలుగుదేశం విలీనమైపోయారు, ఒకసారి ఏమో బీజేపీకి విలీనమయ్యారు. ఆయనలో కూడా అప్పుల్లో కూడా కొద్దిగా బ్యాడ్ రిమార్కులు అనేవి, బ్యాడ్ అవార్డు కూడా ఇచ్చేసారు ఆయనకి. డబ్బులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడు, జాయింట్ అయిపోతాడు విలేన్. అట్లాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అనేది, ఎందుకంటే ఈ మాట తెలుగుదేశం రాకపోవచ్చు, బీజేపీ కూడా రాకపోవచ్చు, వీళ్ళందరూ కూడా పురంధరేశ్వరి మేడం వీళ్ళందరూ కూడా ప్లానింగ్, మోడీ గారు ఒక ప్లానింగ్ చేసి అందరూ కలిసి మన కూటమి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలి, తెలుగుదేశం రావాలి, కావాలంటే పవన్ కలుపుకోవాలి. పవన్ కూడా కలుపుకోవాలని ఆయన ఆట చెప్పలేదు. ఫస్ట్ నుంచే తెలుగుదేశానికి ఈయన ఎలక్షన్ టైంలో వెళ్ళడం కలవడం అన్నీ ప్రజలు చూస్తున్నదే కదా. అది ఈయనకి అరెస్ట్ వార్నింగ్ వచ్చింది కదా, వైజాగ్లో అరెస్ట్ చేశారు కదా. అప్పుడు అది మంచి అవకాశం మనకి. అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏం మాట్లాడి ఆవేశాలతో ఉన్న వాళ్ళకి అవకాశం దొరికిందంటే దూరాలనే చూసే భావాలు కొంతమందిలో ఉంటాయి. ఈయనకున్నాయి నేను అన్నాం, ఆ భావాన్ని ఈయన ఉపయోగించుకున్నాడు. వెళ్ళడం, ఆ జైలుకి వెళ్ళడం, ఇలా మాట్లాడడం, అలా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం, ఇవన్నీ మనం చూసాం, మీడియాలో చూసాం, టీవీలో చూసాం, ఇవన్నీ చూసాం. ఆయన రిలీజ్ అయిన తర్వాత కొంతకాలానికి కూడా వాళ్ళు ఈయన్ని పెట్టుకోవడానికి కూడా కొద్దిగా దూరంలోనూ ఉన్నారు. కానీ ఇంకా ఎలక్షన్స్ టైంలో ఇంకా ఈయన ఉంటే కానీ మన పార్టీ రాదు, జగన్ది అయితే ధాటీగా ఉంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా పిఠాపురం నుంచి ఆయన కొద్దిగా ఎలక్షన్స్ టైంలో కొద్ది కూల్లోకి వచ్చాడు. అనుభవం, మనం ఎవరితో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనుభవంతో ఉన్నారు. అదే సమయంలో విశాఖపట్నం తరఫున ఇంకో పార్టీ కూడా పుట్టింది, జేడి లక్ష్మీనారాయణ, జయ భారత్. అందులో నన్ను మహిళా అధ్యక్షురాలుగా కూడా తీసుకున్నారు.
అప్పుల్లో జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండేవారు. ఆయనకి ఈ రెస్పెక్ట్ ఇవ్వలేదన్న టైంలో ఈయన బయటకు వచ్చేసాను. అదే నాదెళ్ళ భాస్కర్రావు గారు, వీళ్ళందరూ కూడా అందరు అన్నలతో నేను వర్క్ చేశాను కాంగ్రెస్లో. రెస్పెక్ట్ ఎవరికి ఆయన ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే నేనే మాట్లాడాలి అంటే, ఇది సినిమా వేరు, జీవితం వేరు, పొలిటికల్ వేరు. ఆయన ఏమనుకున్నాడంటే సినిమా జీవితమే అనుకున్నాడు ఆయన. తర్వాత తెలుసుకున్నాడు. కూటమి పార్టీ వల్ల కూడా ప్రతి ఏరియాలో కూడా బీజేపీ తరపున, తెలుగుదేశం తరపున నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ సపోర్టు ఎక్కువ జగన్ బాబు ఇది పవన్ బాబుకి దొరికింది. తర్వాత నాగబాబు గారు కూడా చాలా కష్టపడ్డారు. తర్వాత కార్యక్రమాల్లో ఒక స్పీచే కాదు, ఏదన్నా కూల్గా నేర్చుకోవడం, మాట్లాడడం, అవి అదైనా ఆయనది ఆ ఊపు పోదు. అది ఆయన హాబీ, అదే సరదాగా. అలాగలాగా ఈ కూటమి పార్టీ వల్ల ఈ టిక్కెట్లు వచ్చాయి. గతంలో ఏముంది, ఒక టిక్కెట్ వచ్చింది, ఆయన కూడా జగన్ పార్టీకి వెళ్ళిపోయాడు. కష్టపడ్డాడు, నిలదొక్కున్నాడు. నేను ఓడిపోయానని ప్రజల్లోకి వెళ్ళడం మానలా. ఆయనకనేది ఒక పట్టుదల ఉంది, పవన్ బాబుకి. పట్టుదలతో ప్రజల్లోకి వెళ్ళాడు. మరి అదే పట్టుదలతోటి ఇదే పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించుకుంటూ వెళ్ళొచ్చు కదా. మనం ఇంకొక 15 సంవత్సరాలు జనసేన అని, సో ఇంకొక 15 సంవత్సరాలు మనం టీడీపీ జెండా మోయాలి అనే పిలుపునిస్తారు కార్యకర్తలకి. అయితే వినండి, ఇప్పుడు పొలిటికల్ మాటలు ఎలా ఉంటాయని ఈవేళ అన్న మాట ఇంకో గంటకు ఉండదు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు ఆయన, డిప్యూటీ సీఎం ఆయన. ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు అక్కడ. జెండా మోస్తామా, ఎలక్షన్ టైంలో ప్రత్యేకంగా మనమే పోటీ చేస్తామనేది అక్కడ నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ఏ మాట మాట్లాడినా ఒక ముఖ్యమంత్రి వర్యులకి గౌరవం ఇవ్వాలి. ఆయన గౌరవం ఇవ్వాలి, తందానా అనాలి. ఎలక్షన్ టైంలో ఈ టైం అయిపోయిన తర్వాత ఎవరు ఎండువాల్సి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నేనే ప్రత్యేకంగా పోటీ చేస్తాను అనొచ్చు కదా. అది ఎప్పుడు వస్తుంది? మనం ఇప్పుడు చేసే సంక్షేమ కార్యక్రమాల వల్ల వస్తుంది, మనం వెళ్ళే ప్రజల విజన్ వల్ల వస్తుంది. ట్రైబల్కి ఏం కావాలి, ట్రైబల్ ఏరియా ఎలా టేకప్ చేయాలి, నీదంతా మరి అదే కదా. గ్రామీణ అదే కదా, నీది 3 పోస్టులు ఇచ్చారు నీకు. గ్రామీణ ప్రాంతానికి ఒక్కరోజన్నా నడిచెళ్ళావా బంగారు తండ్రి నువ్వు? పవన్ బాబు వెళ్ళి చూడు. నేను వస్తా, విజిట్కి నేను తీసుకెళ్తాను, కొన్ని ఏరియాలకు తీసుకెళ్తాను. అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయని చూడు పవన్ బాబు. నేను ఎవరినో కాదు, అన్నగారి పార్టీలో స్పోక్ పర్సన్ చేసిన ఫస్ట్ మహిళా లీడర్ని. అందుకు చెప్తున్నాను. నేను వస్తాను. నా సర్వేలో 99 పంచాయతీల సర్వే నా దగ్గర ఉంది. నేను ఇస్తా సర్వే, నీ కూడా కాలినడక నడుస్తారా. నువ్వు నెక్స్ట్ ఎలక్షన్కి ఇండివిజువల్గా నువ్వే ముఖ్యమంత్రి అవ్వచ్చు, తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఎవరు స్టారు ఎవరు పడగొట్టలేరండి. పవన్ బాబు ఇప్పుడు నిలదొక్కుకోగలడండి. ఎందుకు చెప్పమంటారా? నిజం చూస్తున్నాడు, అబద్ధం చూస్తున్నాడు, మోసం చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. అంత నెమ్మదిగా ఎందుకు ఉన్నాడు అంటే అదే ఆయన మేధావితనం. ఆయన మేధావితనం రేపు ఎలక్షన్స్లో తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ చూశారు, జగన్ బాబుని చూసేశారు. కొత్తది ఏముంది? పవన్ బాబు తెలుసుకుంటున్నాడు ఇప్పుడు అన్నీని. అంటే ఆయన పిలవలేదు అంటే ఎవరి గురించి వెళ్ళాడు? మీ సినిమా యాక్టర్ గురించి వెళ్ళాడు. లేకపోతే మా అన్నగారికి అంత అవసరం ఏముంది? చిరంజీవి గారికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన ఇంట్లో కూర్చున్నా, ఆయన ఎంత వయసు వచ్చినా కుర్రాళ్ళ డ్యాన్స్ వేస్తాడు మా చిరంజీవి అన్న. ఆ టాలెంట్ బాలకృష్ణ గారికి ఉంది, సినిమా యాక్టర్లు అందరికీ ఉంది. కానీ ఈ విమర్శల్లో అసెంబ్లీలో పనికొచ్చి మానుకొని వేస్ట్ వెళ్ళి ఎందుకంటే తెచ్చుకోవడం? దానికి ఎన్ని ధర్నాలు జరిగాయి? అన్నీ 4 రోజులు. సోషల్ మీడియాలు, పేపర్లు ఇవన్నీ 4 రోజులు అయిపోయాయి. ఒక రేపు 4 రోజులు అయిపోయాయి. 3 ఫైల్ ఎందుకు కంటిన్యూషన్ చేయటం లేదు వీళ్ళు? అంటే టీవీలాగా, వీడియోలాగా, యూట్యూబుల్లాగే ఒకరోజు చూపించి 4 రోజులు ఆపేసేసి, అది ఆపేస్తే పరిపాలన అలా ఉండకూడదే. పరిపాలన ఎలా ఉండాలి? కంటిన్యూషన్ ప్రోగ్రామ్. ఎలక్ట్ ఎక్కడేం జరుగుతుందో వెళ్ళిపోవాలి. నువ్వు ఒక కమిటీ వేసుకో అక్కడ. పవన్ బాబు మహిళా ఎన్జిఓలను పట్టుకో, కమిటీ వెయ్యి,
నువ్వు చెయ్యక్కర్లేదు సర్వే, నీ పాదాల దగ్గర సర్వే తెస్తారు వాళ్ళు. బోల్డ్ సంక్షేమ కార్యక్రమాలు ఎన్జిఓలకు ఉన్నాయి, అవన్నీ అమల్లో పెట్టు. నువ్వు చెయ్యక్కర్లేదు, ఎన్జిఓ తరఫు ప్రజలకు వెళ్ళిపోతుంది. మేమందరం కార్యక్రమాలు చేసాం. రాజశేఖర రెడ్డి అన్న టైంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసేసాం. నువ్వెందుకు అమల్లోకి తీసుకో? అవి ఏమున్నాయి సంక్షేమ పథకాలు నేను చెప్తా. ఎక్కడెక్కడి నుంచి నిధులు వస్తాయి? ఆ నిధులన్నీ డిఆర్డిఏ ఆఫీసులో కుళ్ళిపోతున్నాయి. నీ ద్వారా ప్రజలకు అందించు, ఒక ఎన్జిఓల ద్వారా అందించు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఎంత మంచివండి, మంచి మంచి ప్రోగ్రామ్స్ అండి, ఎవరికి తెలుసు. మేడం, రాజశేఖర రెడ్డి గారితో మీకు చాలా సన్నిహిత్యం ఉంది. సో ఆయనతో కలిసి ఒక సహోదరిగా మీరు పనిచేశారు. సో రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోయిన సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆ టైంలో భావోద్వేగానికి లోనయ్యారు. సో 600 మందికి పైగా చనిపోయారు. ఇంత ఎమోషన్ బిల్డ్ అవడానికి, చనిపోయే వరకు ఎమోషన్ అవడానికి కారణం ఏంటి? ఏ విధంగా ప్రజలతోటి ఈయన అంత మమేకం అవటం సాధ్యమైంది? ఇప్పుడు మన ఫ్యామిలీలోనే అమ్మ నాన్న ఉంటాము, అన్నదమ్ములు కూడా ఉంటాం. ఆ అనుబంధంతో ప్రజల్లోకి వచ్చాడు ఆయన. పెన్షన్స్ ఒక్కదాటిగా వృద్ధుల పెన్షన్స్ 12,000 రూపాయలు చేసేసాడు. అంటే ఒక కొడుకు చూడక్కర్లేదు, కోడలు చూడక్కర్లేదు, కూతురు చూడక్కర్లేదు, ఎవరు. ఎగ్జాంపుల్ మా మదరే. మా నాన్నగారి పెన్షను, నాన్నగారు చనిపోయాక అమ్మకి 12,000 వచ్చేదండి. మేము ఎప్పుడు వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ఉండేది. అమ్మ ఎందుకమ్మా నీకంటే, ఆయనేనమ్మా నా కొడుకు, ఆయన ఉండాలి, చిరకాలం ఆయన ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా, ప్రతి వృద్ధులు, ప్రతి వాళ్ళు కూడా నమస్కారాలు పెట్టడమే అందరి హృదయాల్లో ఒక జ్యోతిగా. జ్యోతి అంటే ఆత్మనే, మన ఆత్మే జ్యోతి అంటారు. ఆ టైంలో ఆయన అలా ఉండిపోయాడండి. ఎవరికి ఏం కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఎవ్వరు కూడా ఇది నాకు లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం వేరు. రాజశేఖర రెడ్డి అని ఉన్నప్పుడు టైంలో లేదన్న మొక్క ఎవరిని అక్షయపాత్ర. మీరు వెళ్ళినా సెక్రటరీలో పని ఉంది, ఫోను చేసుకో. వీళ్ళు వెళ్ళినా పని ఉంది, ప్రతివాడికి ఇంత అన్నం ఉంది. రైతు సంక్షేమాన్ని కాపాడాడండి ఆయన. రైతులు ఒక్కరోజు రాజశేఖర రెడ్డి అనే టైంలో ధర్నాలు ఉన్నాయా? అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ వెళితే ఏరియాలో అక్కడ. అంటే ఆ డిసిప్లిన్ ఆయన ఇక్కడ ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఆ డిసిప్లిన్ అనేది అలా ఉంటుంది. అమ్మో తేడా వస్తే ఊరుకోవడం, అది ఉండాలి. ఇప్పుడు నాయకత్వమైనా, నాయకులైనా, నాయకురాళ్ళైనా మనకేదో కుర్చీ వచ్చిందని కూర్చోవడం కాదు. ఈ సీటు విలువేంటి? ఈ 5 సంవత్సరాలు మనం ఏం చెయ్యాలి? నెక్స్ట్ ఈ సీట్లో మనం కూర్చోవాలి అంటే ఎంత కష్టపడాలి? కష్టపడడం, విలువ కాపాడుకోవడం, ఆ మనిషి దగ్గరికే రావాలని అనిపించుకోవాలంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాన్ని చచ్చిపోయి ఎంతమంది అండి. గాంధీ భవన్లో అయితే ఇంకా జనాలు ఏమి ఏడుపులు అప్పుడు. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు, పుడతారా? ఇంకా పుట్టరు. రామరాజ్యం అండి, రాజశేఖర రెడ్డి అన్న ప్రభుత్వం రామరాజ్యం. అసలు అవార్డు ఇవ్వాలి ఆయనకి. అసలు రాజశేఖర రెడ్డి అన్నకి ఏం అవార్డులు ఇచ్చారని చెప్పండి? అంత ప్రభుత్వాలు చేసిన తర్వాత ఎక్కడెక్కడ పిచ్చి పిచ్చి అవార్డులు అంటే ఇచ్చేస్తారు. ఆయన విగ్రహాలు కూడా తెలుగుదేశం తరఫున తొలగించడం ఉంటే పెద్ద పెద్ద ధర్నాలు జరిగాయి ఆంధ్రాలో. చేత ఆయన లాంటి ముఖ్యమంత్రి వర్యులు ఉండరు. ఆయన టైంలో నేను ఎన్జిఓ అని విశాఖపట్నంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఎన్జిఓని ఎంపిక చేసుకున్నారు. అందులో ఫస్ట్ నేను. రాజశేఖర రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో నాకు చల్లపల్లి జైలు విజిటర్ మెంబరు, నాకు నామినేటెడ్ పోస్ట్ 5 సంవత్సరాలు ఇచ్చారన్న. ఎన్జిఓల్లో విశాఖపట్నం తరపున నేను. అలా 6 డిస్టిక్ల మహిళల్ని ఎన్జిఓలుగా ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏకదాటిగా చల్లపల్లి జైలు విజిటర్ మెంబర్ చేశాను. నాకు ఆనందం. అంటే ఎక్కడ తీసుకున్నానని అడిగిరే, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో తీసుకోవాలి ఆర్డర్ అన్నారు. అప్పుడు ఢిల్లీ వెళ్ళడం అంటే మనకేం తెలుసు. వెళ్ళాను. మేరీ రవీంద్రనాథ్ వీళ్ళందరూ అప్పుడు ఎమ్మెల్యేలు. అక్కడ నాకు పిలిచి ఆర్డర్ ఇస్తే
వాళ్ళందరూ ఇప్పటికీ నన్ను పరిచయంగా అంటే ఎక్కడొచ్చింది ఆ గౌరవం? ఒక ముఖ్యమంత్రి వర్యుల దగ్గర పోస్ట్ తీసుకున్నాను, నేను కంటిన్యూ చేసి శభాష్ అనిపించుకున్నా. కథ అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ విలీనం అయ్యాక కూడా మాకు మంచి పాత్రలు ఉన్నాయండి. కాంగ్రెస్లో నేను కంటిన్యూషన్ ప్రోగ్రామ్ చేశాను. అందరూ ముఖ్యమంత్రులు, రేణుకా చౌదరి ఎక్కే కాదు, పెద్ద పెద్ద వాళ్ళే కాదు, అందరూ కూడా నా మీద కాదు అవమానం, మా చిరంజీవి అన్న ఇచ్చిన గౌరవం నాకేముందండి ఈ పోస్టు, ఆయన గౌరవం. నేను గాంధీ భవన్కి వెళ్తే స్పోక్ పర్సన్ కదా, అటు గంగాభవాని గారు ఉండేవారు మహిళా అధ్యక్షురాలుగా, మమ్మల్ని ఎక్కడికి రానిచ్చేది కాదు ఆవిడ. ఇది కంప్లైంట్ చిరంజీవి అన్నకు చేశాను, అన్న గంగాభవాని గారు దారుణం ఎక్కువ ఉంది, నువ్వు ఉన్నావు కదమ్మా చూసుకోని. కేవీపీ రామచంద్రరావు అన్నగారు, తర్వాత కాకినాడ పల్లవరాజు అన్నగారు, వీళ్ళందరూ చిరంజీవి గారు మీద మా మహిళలకి ప్రత్యేక స్థానాలు ఇచ్చారండి. అది రాజశేఖర రెడ్డి అన్న వల్లే కదా, మాకు చిరంజీవి అన్న వల్లే కదా, లేకపోతే మేము పెద్ద వీరులమా, మేము పెద్ద ఇదా. నేను విశాఖపట్నం ఎక్కడో మాలుమూల ప్రాంతంలో ఉన్న మనిషిని ఈ స్టేజ్కి వచ్చి గాంధీ భవన్లో పోస్టులు చేసి ఎదిరించి మాట్లాడి గంగాభవానిని ఎదిరించి మాట్లాడిన మహిళను నేను ఫస్ట్. చిరంజీవి గారు వస్తున్నారంటే ఫస్ట్ నేను 10-15 నిమిషాలు అరగంట ముందు గాంధీ భవన్లో ఉండేదాన్ని. గంగాభవాని అంటే ఫైర్ బ్రాండ్ కదండి. ఫ్రైడ్ బ్రాండే కాదంటం లేదు, ఫ్రైడ్ బ్రాండ్ ఎన్ని విధాలు పనిచేస్తుంది, అన్ని విధాలు పనిచేయదు. అది మమ్మల్ని చిరంజీవి గారు పట్టి వాళ్ళని ఎక్కడికి రానిచ్చేది కాదు. అన్న ఊరుకోకుండా అప్పుడు గట్టిగా ఇస్తే వారికి అప్పుడు మొదలైంది, లేకపోతే హింసలు పెట్టేది మమ్మల్ని ఆవిడ. చిరంజీవి గారు పట్టిని వచ్చారు ఇలా అంటే ఆవిడ పద్ధతి తెలుసు కదా మీకు. జయించుకుని మేము అక్కడ నిలబడి పోస్టులు చేశానంటే నేను ఒక్కదాన్నే అన్నగారు గౌరవం పాటించుకుంటూ ఎవరిని ఏమనకుండా ఎవరిని చేయకుండా గాంధీభవన్ నేను వెళ్ళానంటే అనంతలక్ష్మి గారు వచ్చారు, ఈవేళ కంపల్సరీ చిరంజీవి గారు మీటింగ్ ఉంటుంది, నాకు ప్రత్యేకంగా వచ్చి షూట్ చేసేవారు. అంటే నాకు ఎవరి వల్ల వచ్చిందండి? ప్రజారాజ్యం వల్ల నాకు, లేకపోతే నాకేముంది. అందుచేత ప్రజారాజ్యం వల్ల నాకు వచ్చిందని కాదు, చిరంజీవి అన్నగారు గౌరవమే వేరు, ఆయన పద్ధతులే వేరండి. ఆయన ఎవరిని అనరు, ఎవరి చేత అనిపించుకోరు. చూస్తున్నారు కదా మీరు అందరూను. అన్న భావాలు అనేది సినిమా ఫీల్డ్లో కూడా ఎవరిని కూడా విమర్శించరు. ఆయన పని ఆయన ఫ్యామిలీ ఆయన చేసుకుని వెళ్ళిపోతారు. అది కొంతమందికి ఈర్ష్యాభావంగా ఉంటుంది, అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేం. ఇప్పటికీ చిరంజీవి అన్న ఎవరైనా ఏమన్నంటే నేను ఒప్పుకోను. అది ఉంది, నాకు ఒక పుట్టిల్లాగే ఉండేదండి అక్కడ. స్వామినాయుడు గారే కాదు అందరూ కూడా నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారండి. రాజశేఖర రెడ్డి గారు మరణం అది ఎంతమంది చనిపోవటానికి కారణం ఏంటి? ఒక మంచి వ్యక్తి చనిపోయాడంటే మనం బాధపడతాం కదా సార్. ఇంకా ప్రజలకి మంచి జరగదు. ఒక దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంకటరమణ గుడికి వేలాది మంది భక్తులు వెళ్తారు. ఎందుకు వెళ్తారండి? కోరికలు తీరుతాయని. నడిచెక్కుతారు, ఇది చేస్తారు, అది చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే ఇంకా మనకి కష్టాలు వచ్చాయి. అంటే ఎందుకు వచ్చాయంటే ఆయన ఇచ్చిన ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి. అన్నీ ఆగిపోతాయిగా, ఏమైపోవాలి? ఎంతమందో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ భయంతో, ఆందోళనలో మంచితనం అంటే 5 సంవత్సరాలు కంటిన్యూషన్ వీళ్ళగా కాంట్రాక్టర్లు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఎవరెవరో ఉంటారు. మధ్యలో ఉంటే మళ్ళీ ప్రభుత్వాలు వచ్చేస్తాయి కదా, ఎలక్షన్స్ వస్తాయి కదా. అయ్యో ఎంత పని అయిందని గుండె ఆగిపోయి చచ్చమని వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పిన మాట కరెక్ట్. వేలాది మంది, ఎంతమందో మహిళలు సుఖానాదంతో ఎంతమందో గాంధీభవన్లో కూర్చొని ఏడ్చిన వాళ్ళం మేమందరం కూడా. అట్లాంటి టైంలో ఆ టైము అలాంటి మహానుభావులు ఇప్పుడు రారండి. అంచేత మీరెందుకు ఇప్పుడు పొలిటీషియన్గా వెళ్ళలేదని అడగచ్చు మీరు. ఇప్పుడు పొలిటీషియన్స్ అనేది చికాకు వచ్చి మేము వెళ్ళలేదు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నర్సిపట్లలో గెలిచేస్తా. నేను ఎందుకు వెళ్ళలేదు? సిన్సియారిటీ లేనిది వాళ్ళ చేతి కింద మేము ఇలా బానిసలుగా మనం ఉండలేము. చేత కాదు మనకి. బాధించే వాళ్ళని, నోరున్న వాళ్ళని ఎవరు రానివ్వరు, తొక్కేస్తారు. ఒక పద్ధతన్నా చేయాలి, ఒక మడ్డన్నా చేయాలి, ఇంకోటైనా చేస్తేనే పదవులు. మనం అవి చేయలేము. మనకొద్దు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము, తినడానికి ఉండడానికి లోట్లే. మేము ఎలాగ ఆస్తిపరులు, పోళ్ళవారంటే మంచి ఆస్తిపరులు నర్సీపట్నంలో. కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు చెప్పేది ఏంటంటే తెలంగాణ ఇచ్చింది మేమని చెప్తారు,
కానీ ప్రజలు మాత్రం 2 సార్లు టీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు. 2 పర్యాయాల తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అధికారం వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినాయకత్వంలో జరుగుతున్న కుటుంబ కలహాలు జరుగుతున్నాయి అనేది ప్రచారం నడుస్తుంది. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం మీద ఏం జరుగుతుంది? ఇప్పుడు తెలంగాణ అప్పుడు రాజశేఖర రెడ్డి అని చచ్చిపోయిన తర్వాత పుట్టింది కేసీఆర్ గారు ఎదరొచ్చి తెలంగాణ అనేది నేను తెలంగాణ పౌరుడని ఆయన తెర చూస్తే ఆయన విజయనగరం ఆయన తెలంగాణ పౌరుడు కానే కాదు. నెక్స్ట్ ప్రజల్లోకి వచ్చి ప్రతి వాళ్ళని రెచ్చగొట్టి స్టూడెంట్లు రెచ్చగొట్టి ధర్నాలు చేసి ఎన్నో ధ్వంసాలు చేసుకొస్తుంటే అప్పుడులో కాంగ్రెస్ ప్రభుత్వం మాది 10 సంవత్సరాలు కొద్ది ఉంది. దాంతో అప్పుడులో ఇదే కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి మామూలు సోనియా గాంధీ మేడం గారితో మాకు తెలంగాణ మీరు ఇస్తే మీకు మేము సపోర్ట్ చేస్తామని. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని చాలా ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పారు. నేటి పరిస్థితులు ఏపీ రాజకీయాల్లో ఉన్న నేటి రాజకీయ పరిస్థితులపైన గతంలో కూడా మీ అనుభవాన్ని మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు ఇదే విధంగా మరికొన్ని విషయాలపైన కూడా మనం రానున్న రోజుల్లో మరోసారి ఆలోచన పంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.